ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ముందుగా అసలు ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మీనరాశిలో శని, మేషంలో శుక్రుడు, అదేవిధంగా వృషభ రాశిలో రవి బుధులు ఉంటూ ఆ యొక్క బుధులు 6వ తేదీ మనకి మిథునంలోకి మారుతున్నాడు. మిథునంలో గురువు ఉన్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మనకి ఈ 7వ తేదీ నుంచి మన సింహరాశిలోకి మారడము, మరియు అదేవిధంగా మకా నక్షత్రంలోకి మారుతున్నాడు ఆయన కుజుడు. దాంతోపాటు కేతువు కూడా సింహరాశిలోనే ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు ఈ వారం సంచారం జరగనుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి 7వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే వివాహ ప్రయత్నాలు, సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, పార్ట్నర్స్తో కొంతవరకు అనుకూలత, పార్ట్నర్స్ యొక్క సపోర్ట్ మూలంగా కొంతవరకు బిజినెస్ పరంగా బాగా ముందుకి వెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా చాలా బలంగా చూపిస్తున్నాయి. అయితే మీకు ధనాధిపతి ఎప్పుడైతే 4వ స్థానంలో ఉన్నాడో, ముఖ్యంగా ధనస్సు లగ్నం వారికి లేదా ధనస్సు రాశి వారికి ప్రత్యేకంగా అర్ధాష్టమ శని అంటూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా భూమి మీద లేదా కన్స్ట్రక్షన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే అప్పులు లభిస్తాయి. గవర్నమెంట్ లోన్స్, గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ధనం కూడా లభిస్తుంది ఈ సమయాల్లో చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి శని భగవానుడు 2వ అధిపతి 4వ స్థానంలో ఉంటూ 6వ స్థానంలో ఉండేటువంటి 6వ స్థానంలో అంటే లోన్స్ స్థానంలో ఉన్నటువంటి రవిని బుధుడిని వీక్షిస్తున్నాడు. కాబట్టి ఈ వారం మీరు కొంచెం లోన్స్ కోసము లేదా ఏదైనా ఒక కాంపిటీషన్ రిలేటెడ్ మూలంగా ధనం సంపాదించడము, మరియు గవర్నమెంట్ ఆక్షన్స్ ద్వారా సంపాదించుకునేటువంటివి ఏవైతే కొన్ని ఉంటాయో అటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది అనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా కొంతవరకు చూసుకున్నట్లయితే కొంత సిబ్లింగ్ వర్స్ వాళ్ళతో కొంత చిన్న ఈగో క్లాషెస్ రావడం, మళ్ళీ కలవడం లాంటివి చాలా బలంగా చూపిస్తుంది చెప్పాలంటే. అయితే ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం, అందులో ముఖ్యంగా టీచింగు, బ్యాంకింగు, టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అవి బలంగా వాళ్ళు చేజిక్కించుకుంటారు మీ యొక్క జీవిత భాగస్వామి. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నంలో 1, 7వ తేదీ బాగుంది. అంటే ఐయుఐలు, ఐవీఎఫ్ల ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి 1, 7 తేదీలు బాగుంది. మిగతా రోజులు అస్సలు బాగలేదు, వాటి జోలికి వెళ్ళకండి దయచేసి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క తండ్రి గారు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం లాంటివి కూడా చూపిస్తుంది. కుటుంబంతో దూరంగా వెళ్ళడం అంటే ఏదైనా ఉద్యోగ రీత్యా కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ రీత్యా కావచ్చు, కొన్ని కారణాల వల్ల ఊర్లు వెళ్ళడం అనేటువంటిది కూడా బలంగా చూపిస్తుంది. మరియు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే 4వ స్థానంలో శని ఉంటూ మన అష్టమంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి ఈ వారం ప్రధానంగా, ఎందుకంటే ఈ వారం దాటిపోయింది అంటే కనుక కుజుడు భాగ్యస్థానంలోకి వస్తాడు. కాబట్టి ఈ వారం మొత్తము కూడా కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. పూర్వీకుల ఆస్తుల విషయంలో, మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగాలకు చాలా అనుకూలంగా ఉంది విషయం చెప్పాలంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత ఎంతైనా కానీ ఆకస్మికంగా ఏదో లాభం వస్తుందని కొంతమంది బెట్టింగ్స్లోని ప్యాకెట్లో పెడుతుంటారు. అటువంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే అష్టమంలో ఉండే కుజుడు అటువంటి విషయాల్లో చాలా ఇబ్బందిని ఇస్తాడు. అది కూడా 12th లార్డ్ అయినందుకు, ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు అయినందుకు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది పంచమ కేతువు అంటే సింహరాశిలో కేతువు, కుంభంలోకి రాహు వచ్చాడు కదా అనేటువంటి భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఏ గ్రహం మారినా గుర్తుపెట్టుకోండి, రవి నుంచి కేతువు వరకు 2 ఛాయాగ్రహాలు, మిగతా గ్రహాలు ఏవైతే 7 గ్రహాలతో పాటు 2 ఛాయాగ్రహాలు 9 ఏవైతే ఉన్నాయో అందులో ఏ గ్రహం మారినా మంచి చెడు 2 చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి గ్రహస్థితిని సంబంధంగా ఉంటుంది. అంటే ఒక గోచారం రావడం అంటారు దాన్ని. అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి సింహరాశిలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, సింహరాశి మీకు లగ్నం నుంచి ఏ భావాన్ని సూచిస్తుంది, కుంభరాశి మీ లగ్నం నుంచి ఏ భావాన్ని చూపిస్తుంది అనే దాని మీద ఆధారం చూసుకోవాలి. రాహు ఎప్పుడైనా ఇందులోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తాడంటే ఆశ కల్పిస్తాడు.
ఒక ఊహని కల్పిస్తాడు. అంటే ఏమిటి, మీకు కుంభం ఏదైతే అయిందో ఆ భావానికి సంబంధించిన ఊహలు పెరుగుతాయి. అదేవిధంగా సింహం ఏదైతే అయిందో మీ లగ్నం నుంచి ఆ భావానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఏంటంటే, ఏమండి వాళ్ళ జాతకంలో అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కాలసర్ప యోగం ఉన్నప్పుడు మరి ఇక్కడ గోచారంలో కాలసర్ప యోగం ఎంతవరకు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, కాలసర్ప యోగం అనేటువంటి జన్మజాతకానికి అప్లై చేయకూడదు. శాస్త్రంలో ఉన్న విషయం ఇది. ఒకటేంటంటే కాలసర్ప యోగాన్ని దేశకాల పరిస్థితులు అంటే దేశాల్లో సునామీలు వస్తాయా, యుద్ధాలు వస్తాయా, జబ్బులు వస్తాయా, ఎలాంటివి వస్తాయి, భూకంపాలు వస్తాయా, యుద్ధాలు వస్తాయి, ఇలాంటివి చెప్పడానికి మాత్రం వాడాలి. అందుకే చూడండి, మనకి ఇప్పుడు కాలసర్ప యోగం ఫస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు కరోనా లాంటిది వచ్చింది. ఇప్పుడు కొంత అటాక్స్, భయాందోళనతో జనాలు ఇబ్బందులు పడి ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద వర్షాలు, తుఫాన్లు, లేకపోతే మనకి ఈ యొక్క అంటే రకరకాల విపత్తులు మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటి అంటే ఎర్త్క్వేక్స్ కూడా వస్తున్నాయి. అంటే ఏమిటి, కాలసర్ప యోగాన్ని దేశకాల సంబంధించినవి చూసుకోవాలి. ఎవరికైనా కనుక ఉదాహరణకి ఇప్పుడు మనకి సింహంలో కేతు మారాడు, కుంభంలోకి రాహు మారాడు. ఇప్పుడు నిజంగానే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక రాహుకేతువులు అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఒక గుడ్ ఈవెంట్, ఒక జాగ్రత్త అంటే కొంత ఇబ్బందికరమైన ఈవెంట్ రెండూ జరుగుతాయని చెప్తుంది నాడీ ఆస్ట్రాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అసలు మీ పర్సనల్ చార్ట్లో ఏముంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నము మీ దశమము ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మీకు ధనపరంగా ఎందుకు ఎదగలేకపోతున్నారంటే మీ జన్మజాతకంలో ధనాధిపతి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందని చెప్తుంది. మెడికల్ రిలేటెడా, లేకపోతే బిజినెస్ రిలేటెడా, లేనట్లయితే ఏదైనా ఒక జాబ్ చేసుకునేదా, ఇక్కడ బయటకు వెళ్ళాలా, లేకపోతే ఆ బిజినెస్లో కూడా మార్కెటింగ్ రిలేటెడ్ చేసుకోవాలనుకుంటున్నారా, బ్యూటీ రిలేటెడా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. అది ఎలా వస్తుంది అంటే ధనాధిపతి ఏ గ్రహాలతో ఎలా ఉన్నాడనే దాని మీద ఉంటుంది. అలాగే కొంతమందికి సహోదరులతో కలిసి చేసేవి బాగా కలిసి వస్తాయి, కొంతమంది సహోదరులతో కలిసి చేసేవి రావు. ఎందుకంటే వాళ్ళకి రుణపడి ఉంటారు, ఏవో వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తారు, సరిగ్గా కలిసి రాదు, లేదా సహోదరులతో శత్రుత్వాలు ఉంటాయి. అవన్నీ మూడో అధిపతి. కొంతమంది ల్యాండ్స్ కొనుక్కుంటే కోటీశ్వర్లు అయిపోతారు, కొంతమంది ల్యాండ్ కొనడం వల్లే డౌన్ఫాల్ అయిపోతారు. అప్పుడు ఏమిటి, మీ పేరు మీద కాకుండా మీ పిల్లల పేర్ల మీద లేకపోతే మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవాలని తెలుస్తుంది. అంటే 4వ అధిపతి పాడయ్యాడు. ఈ 4వ అధిపతి ఏంటి, తల్లితో ఉండేటువంటి రిలేషన్ని, మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్ని చెప్తుంది. మరి కొంతమందికి సంతానం ఆలస్యం అవుతుంది, కొంతమందికి వివాహం ఆలస్యం అవుతుంది. ఒక సమయం ఉంటుంది, ఫలానా సమయంలో ప్రయత్నం చేస్తే వివాహం అవుతుంది, ఈ సమయంలో చేసుకోవడం చాలా మంచిది, ఇలాంటి వ్యక్తి వస్తారు మీకు అనేటువంటిది పక్కాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు అది బాగుంటుంది. అదర్వైజ్ వివాహ సంబంధించినటువంటి అంశాలలో ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ఏ సమయంలో చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం వివాహం అనేది. అలాగే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇక్కడుంటే బాగుంటుందా, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి. చాలామంది లైఫ్లో జరుగుతున్న విషయం ఏంటంటే 12వ స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. 12వ స్థానం బాగా పాడైపోయింది, అప్పుడు ఏమవుతుంది, వివాహ జీవితం మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏమిటి, బ్యాడ్ టైం గుడ్ టైం అంటాం, చాలా మంచి టైం నడిచింది, చాలా బ్యాడ్ టైం నడిచింది అంటూ ఉంటాం. అంటే ఏమిటి, ఈ 12వ స్థానం గనక మీకు పాపగ్రహ సంబంధాలతో గోచారం కూడా కనెక్ట్ అయ్యింది అంటే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది కేవలం స్థానము స్థానాధిపతే కాదు, ఈ స్థానాధిపతి ఏ గ్రహానికి పోర్ట్ఫోలియో అందించాడని చూసుకోవాలంటే గ్రహాలు ఎప్పుడు కూడా శాస్త్రంలో మనకు పరాశర మహర్షి చెప్పింది ఏమిటంటే ఆత్మ సంబంధినం ఏచ ఏ ఏ నిజసధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి శ్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత ఏ ఏ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తూ ఉంటుంది, అంతేగాని డైరెక్ట్గా ఆ గ్రహం ఆ ఫలితం ఇవ్వదు ఎప్పుడు కూడా. అలా అయితే సప్తమాధిపతి మహాదశ రాగానే అందరికీ వివాహాలు అయిపోవాలి, 2వ అధిపతి మహాదశ రాగానే వెంటనే ధనం వచ్చేసేయాలి, 4వ అధిపతి మహాదశ రాగానే లేదా అంతర్దశ రాగానే ఇల్లు కొనేసుకోవాలి. అలా అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఆ గ్రహం ఆ ఫలితం ఇవ్వదు. ఇది ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెటు. ఆ గ్రహం మరొక గ్రహానికి అందిస్తుంది పోర్ట్ఫోలియో పరంగా, ఆ గ్రహం మాత్రమే ఇస్తుంది. అది వివాహం కానివ్వండి, ధనం కానివ్వండి, వివాహ విచ్ఛిన్నం కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, మీకు బిజినెస్లో కలిసి రావడం కానివ్వండి, ఏదైనా కానీ హెల్త్ ఇష్యూ దగ్గర నుంచి. కాబట్టి అది చూసుకోవాలి. అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు కనుక సింపుల్గా ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టేసి రెమెడీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. గుర్తుపెట్టుకొని చాలా సింపుల్గా
ఒక చిన్న దానం ఇవ్వడం, లేకపోతే గుడికి వెళ్ళడం, ఇంట్లో కూర్చొని మంత్రం చేసుకోవడం ద్వారా నిత్యము ఒక నామస్మరణ చేయడం, మన పనులు మనం చేసుకుంటూ ద్వారా కూడా మనం ఎటువంటి దోషాన్నైనా తగ్గించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.